Hello everyone, welcome to our channel Axim Online Academy. Achieve excellence with us. ఈరోజు అయితే మీ ముందుకి మరిన్ని మంచి వీడియోలు తీసుకొని రావడానికి అయితే వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని వచ్చాను. ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కంటే ముందు క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. ఈ రోజు నుంచి మన దగ్గర నుంచి ఏ వీడియో వచ్చినా ఆ వీడియోకి ముందు మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతిరోజు అంటే వీడియో వచ్చిన ప్రతిసారి ఏదో ఒక క్వశ్చన్ని మీకు ఇంట్రెస్ట్ కలిగించడానికి ఒక క్వశ్చన్ అయితే మనం చూద్దాం. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఒకసారి మీరు పాజ్ చేసి ఇండియన్ ఎకానమీలో ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఉంచా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ప్రణాళికా సంఘ మొదటి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఎస్, ఇది రైట్ ఆన్సర్. ప్రణాళికా సంఘ మొదటి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రణాళికా సంఘ చివరి అధ్యక్షుడు ఎవరు? చివరి అధ్యక్షుడు నరేంద్ర మోడీ హయాంలో ప్రణాళికా సంఘం రద్దయింది, నీతి ఆయోగ్ స్టార్ట్ అయింది. చివరి అధ్యక్షుడు ఎవరు కావాలి? చైర్మన్ నరేంద్ర మోడీ కావాలి. ఇక్కడ అహులువాలియా ఇచ్చాడు, ఇది తప్పు. నెక్స్ట్ నీతి ఆయోగ్ మొదటి అధ్యక్షుడు నరేంద్ర మోడీ, ఇది రైట్ ఆన్సర్. నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ఇది రైట్ ఆన్సర్. అంటే ఎన్ని రైట్ ఆన్సర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి, ఒకటి తప్పు ఉంది. మన ఏం అడుగుతున్నాడు? పైన ఇచ్చిన జతల్లో ఎన్ని సరైన జతలు ఉన్నాయి అని అంటున్నాడు. ఎన్ని సరైనవి ఉన్నాయి? 3 జతలు సరైనవి ఉన్నాయి. అంటే ఆన్సర్ సి. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇట్లా ప్రతిరోజు మనం చేసేటువంటి, ప్రతిరోజు కాదు, ఎప్పుడు వీడియో వచ్చినా కానీ ఆ వీడియోలో ఫస్ట్ అయితే ఒక క్వశ్చన్ని మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈరోజు మెయిన్ టాపిక్లోకి అయితే ఒకసారి వెళ్దాం. అసలు ఏంటి మెయిన్ టాపిక్ అంటే, ఈ మధ్య గ్రూప్ 1, 2, 3, 4 అన్ని రిజల్ట్స్ అయితే వచ్చినాయి. మరి ఈ రిజల్ట్స్లో చాలామంది తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించారు, మంచి ఉద్యోగాన్ని అయితే పొందడం జరిగింది. చాలామంది తమ అనుకున్న లక్ష్యానికి దూరంగా లేదా తమ అనుకున్నటువంటి ఉద్యోగాన్ని అయితే పొందలేకపోయారు. మరి ఎందుకు ఇట్లా జరిగింది? లేదంటే కొంతమంది ఫ్రెష్గా ఇప్పుడే ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం అసలు ఏ స్టెప్స్ ఫాలో అయితే మనం ఎలా చదివితే మనం ఒక ఉద్యోగాన్ని సాధించగలము అని చెప్పేసి చాలామంది అడుగుతున్నటువంటి ఆన్సర్, అందరు మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇది. దానికి ఆన్సర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా, మనం ఎట్లా ప్రిపేర్ అయితే, మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలం అని చెప్పేసి నేనైతే ఒక 22 పాయింట్స్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ 22 పాయింట్స్ని ఒకసారి చూద్దాం. ఇవి ఓన్లీ ఇండెక్స్ లాగండి, బుల్లెట్ పాయింట్స్ ఇవి. వీటిల్లో నుంచి ప్రతిరోజు 1 లేదంటే 2 వీడియోలని ఇన్ డీటెయిల్గా మీకైతే నేను షేర్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా, సాధించడానికి ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అని చూస్తున్నాం మనం. అందులో ఫస్ట్ది స్థిరమైన లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి, అంటే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ప్రణాళిక రచన, అంటే ఆ లక్ష్యం సాధించడం కోసం ప్రణాళికల్ని రచించుకోవాలి. నెక్స్ట్ నిరంతర శ్రమ ఎలా చేయాలంటే హార్డ్ వర్క్ ఎలా చేయాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, ఆ శ్రమని కంటిన్యూగా ఎట్లా చేయాలి. ఒక గైడు లేదా మార్గదర్శి లేదా ఒక మెంటార్ని మనం ఎట్లా ఎంచుకోవాలి. నెక్స్ట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి కోచింగ్, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి. తర్వాత చదివే వాతావరణం, రూమ్ ఎలా ఉండాలి, లేదా మనం చదివే చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండాలి, ఎలాంటి వాతావరణంలో చదవాలి. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ పియర్ గ్రూప్, అంటే మన చుట్టూ చదివేటువంటి గ్రూప్ మెంబర్స్ని, ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి గ్రూప్ మధ్య మనం చదవాలి. నెక్స్ట్ సిలబస్ని అధ్యయనం చేయడం ఎలా, అంటే మనకి ఇచ్చినటువంటి నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావో దానికి సంబంధించినటువంటి సిలబస్ని ఎట్లా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ పుస్తకాలు, బుక్స్ ఎంపిక చేసుకోవడం ఎలా, అంటే ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు, ఏ బుక్స్ మనకు ఉపయోగపడతాయి, ఎలాంటి బుక్స్ని అసలు సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి పాయింట్. నెక్స్ట్ మెటీరియల్ తయారీ, సొంత మెటీరియల్ తయారు చేసుకోవడం ఎలా, లేకుంటే మార్కెట్లో తయారు చేసినటువంటి మెటీరియల్ ఏది మంచిది, ఏది మనకు ఉపయోగపడుతుంది, దేన్ని కొనాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ ప్రారంభించడం, ఎస్పెషల్లీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ప్రారంభించాలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చదవడం, అధ్యయనం చేయడం, అంటే చదవడం అంటే ఏంటి, సంపూర్ణంగా అధ్యయనం చేయడం అంటే ఏంటి, వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని మనం ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవడం, నేర్చుకోవడం ఎలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అడిగేటువంటి ప్రశ్న, సార్ మేము రోజు 10 గంటలు చదువుతున్నాం,
15 గంటలు చదివాం, లేదా బాగా కష్టపడ్డాం, మంచి పుస్తకాలు చదివాం, అయినా ఎందుకు మాకు రాలేదు జాబ్, మేము జాబ్ లేకపోతే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినాం, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అని అడుగుతారు. దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి నేను ఒక అరౌండ్ 30 టెక్నిక్స్ని ఐడెంటిఫై చేశాను. ఆ 30 టెక్నిక్స్ని ఈ సబ్ టాపిక్లో మీకైతే నేను తర్వాత వీడియోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రివిజన్ చేయడం ఎలా, తర్వాత ప్రాక్టీస్ చేయడం ఎలా, తర్వాత తప్పులను తెలుసుకోవడం సరి చేసుకోవడం ఎలా, తర్వాత రివిజన్ చేయడం ఎలా, రెమీడియల్ రివిజన్ చేయడం ఎలా, క్వశ్చన్స్ సరళి తెలుసుకోవడం ఎలా, అంటే క్వశ్చన్స్ మోడల్ ఎగ్జామ్లో ఎట్లా వస్తాయి, ప్రీవియస్ పేపర్ చదవడం చూడడం ఎలా, ఎగ్జామ్కి 90 రోజుల ముందు లేదా 120 రోజుల ముందు 3-4 నెలల ముందు ఎట్లా ప్రిపరేషన్ చేయాలి, తర్వాత ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి, ఎంత అలర్ట్గా ఉండాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, తర్వాత ఒత్తిడిని జయించడం ఎలా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామందికి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు, ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడిని ఎలా జయించాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, అంటే టైం టేబుల్ ప్లస్ టైం మేనేజ్మెంట్ ఎట్లా ఫాలో కావాలని, ఇట్లా ఒక 22 టెక్నిక్స్ని అయితే మనం ఐడెంటిఫై చేసినాం. ఈ 22 టెక్నిక్స్ని ఒక్కొక్క రోజుకు 1 లేదా 2 వీడియోలని మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా, అంటే ఈ స్టెప్స్ ఫాలో అయ్యి నేనైతే 2012లో డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. తర్వాత 2016 గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించా. నేను వాడినటువంటి టెక్నిక్స్, నా అనుభవాల్ని మీతో అయితే నేను వీడియోల రూపంలో షేర్ చేసుకుంటా. ఈ 22 టెక్నిక్స్ని ఒక్కొక్కటి వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి మంచి వీడియోలను మనం చేసుకోవడానికి మీరు దయచేసి అయితే మన వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.